వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం ప్రజలు సబితను ఇంటికి పంపించడం ఖాయం. కబ్జాలు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న ఆందోళన శ్రీరాములు యాదవ్. సిఏ ఎన్నికలకు సిద్ధమైన శివాలాల్ యాదవ్ క్రికెట్ ప్యానెల్ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నాడని వెల్లడి. సింహ వాహనంపై ఊరేగిన యోగ నరసింహస్వామి వైభవంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈసారి శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని ఆందోళన శ్రీరాములు యాదవ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట సిరిపురం యాదయ్య మైదానం మొత్తం కాషాయమయంగా మారింది. బీజేపీ నిర్వహించిన జనగర్జన సభకు భారీగా జనం తరలి వచ్చారు. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో కబ్జాలు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. 2 మేకలు ఉంటాయి, 4 కోళ్ళు ఉంటాయి, అమ్ముకోవాలి అని కేసీఆర్ చెబుతుంటే నిజంగా కూడా నమ్మా. కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవాళ నువ్వు తీసుకొచ్చిన ఏమన్నా అంటే యాకత్పురపురం తీసుకొచ్చి చాన్మార్కెళ్ళి తెచ్చి డబ్ల్యూపురకెళ్ళి తెచ్చి ఇలా పచ్చగున్న మా తుగ్గూడ మున్సిపాలిటీ మా మహేశ్వరం కాన్ఫరెన్స్ లో చిచ్చు పెట్టిన ఘనత సబితా ఇంద్రారెడ్డిదా కాదా ఒకసారి ఆలోచించాలి. మీరు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి. సబితా ఇంద్రారెడ్డి గారు 5.5 సంవత్సరాల ఏం చేసిన అవుతారంటే ఇదే బడంపేట్ మున్సిపాలిటీలో కూడా మీరు ఆలోచించాలి. ఎంఐఎం తొత్తుగా ఉండి ఇక్కడ 18వ డివిజన్లో ఎంఐఎంకు టికెట్ ఇచ్చి నువ్వు ఎంఐఎం కైవసం చేసుకునే విధంగా ఇక్కడ పనిచేస్తున్నావు. నువ్వు రాజవేట్కు సబితా ఇంద్రారెడ్డి గారు మీ ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం ఎంఐఎం మీద రజాకారుల మీద మీకు ఎన్నోసార్లు చెప్పినాం. తల్లి నిజంగా నువ్వు ఉమ్మడి అభ్యర్థిగా వస్తున్నావు భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్తుంటే కూడా మీకు చెప్పినావు కదా. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంఐఎం కండువా కప్పుకోనరా, ఎంఐఎం కండువా కట్టుకోనరా. శాతగాని మంత్రి నీకు నిజంగా నువ్వు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది కదా మీరు పార్టీ కండువా కప్పుకొని ఏం ఘనత చేసినో చెప్పేకి దమ్ము ఉందా అని అడుగుతున్నాం. ఏం ఘనత చేసినో అడుగుతున్నాం. నిజంగా ఆలోచించాలన్నా మనం అందరం. గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్లు జైలుకు పోయిరో, ఎంతమంది ప్రాణ చెలగాట మడిందో మన సబితా ఇంద్రారెడ్డి గారిని చూస్తే తెలుసుకోవచ్చు. గతంలో 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుని హోంమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది కార్యకర్తలు, చాలా మంది ఉద్యమకారులు, చాలా మంది బీజేపీ కార్యకర్తలు జై తెలంగాణ అంటే నై తెలంగాణ అనుకున్న సబితా ఇంద్రారెడ్డి ఈ 1200 మందిని పొట్టన పెట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నామంటే నువ్వు ఏ శాఖ చేసినా, ఏ మంత్రి పోలియో చేసినా, నువ్వు ఎన్లో చేసినా అవినీతిలో ఫస్ట్ నువ్వు, ప్రాణాలు తీసిన ఫస్ట్ నువ్వు. మా ప్రాంతం భూములు దోసుకునే ఘనత కూడా నీ కొడుకుకు దక్కింది. మేము రావిరాల్లో 52 ఎకరాల పొలము నీ కొడుకు కబ్జా చేస్తున్నాం. మేము ఫైట్ చేస్తే ఆ రోజులకు న్యాయం చేయాలని జరిగితే ఫైట్ చేసి అన్ని పేపర్లు వస్తే నువ్వు తెల్లారి రైతులను పిలుచుకొని కొంతమందికి తూతూ మంత్రంగా డబ్బులు ఇచ్చినావు. ఇంకా 100 ఎకరాలు కబ్జా చేసినావు. ఈ రోజు ఈ ప్రాంతంలో మంచి చెరువులుండే, స్వచ్ఛందంగా చెరువు ఉండే. ఒక్కసారి మీరు ఆలోచించండి. సబితా ఇంద్రారెడ్డి గారు రాకముందు ఈ చెరువులు ఏ విధంగా ఉండే, ఈ రోజు ఆ చెరువుల జాగంతా ఏమైంది? ఆ చెరువులన్నీ సుందరీకరణ పేరు చెప్పి చుట్టూ కబ్జా చేయించింది. వాళ్ళ అంచెలతో కబ్జా చేయించి ఇవాళ సుందరీకరణ ఒక పేరు చెప్పి ఆ సుందరీకరణని చాలా మంది తెలియకేందంటే అయ్యో మంత్రి గారు మంచి సుందరీకరణ చేసినట్టు. అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఏ చెరువు ఎన్ని ఎకరాలు ఉండినో ఇవాళ ఎన్ని ఎకరాలుందో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా తెలుసు రాబోయే రోజుల్లో నన్ను ఇడికెళ్ళి సాగనంపుతున్నారు. హెచ్సిఏ ఎన్నికలకు శివాలాల్ యాదవ్, హర్షద్ ఆయూబ్ క్రికెట్ ప్యానెల్ కు సిద్ధమైంది. క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్ తో హెచ్సిఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ ప్యానెల్ నుండి హెచ్సిఏ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నాడని తెలిపారు. అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రీడాకారులకు అవకాశాలు ఇస్తామని అన్నారు. ఏంటంటే ఈ పాత కమిటీలో వాళ్ళందరూ కొట్లాటలు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని తర్వాత 2 కమిటీస్ వచ్చాయి. సూపర్వైజరీ కమిటీ అని ఒకటి వచ్చింది. దాని తర్వాత సింగిల్ మెంబర్ కమిటీ. ఇది మన సంస్థ, మనం రూల్ చేసుకోవాలా, పాలన చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అందరూ రియలైజ్ చేయాల్సిన అవసరమే ఏదంటే మెంబర్స్ షుడ్ నాట్ గో టు కోర్ట్ ఆఫ్ లా. పరిష్కారం కాదు. మనం కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం వస్తుంది. ఇవాళ అందరికీ 220 మందికి బుద్ధి వచ్చింది.
ఎందుకంటే ఒక సింగిల్ మెంబర్ కమిటీ వచ్చి ఒక ఒపీనియన్ తీసుకున్నారు, అది రైట్ ఆర్ రాంగ్ అనేది మేము ఇక్కడ క్వశ్చన్ చేయలేము, మేము ఆన్సర్ చేయలేము. మీరు క్వశ్చన్ చేయలేరు, మేము ఆన్సర్ చేయలేము. కోర్టు ఏదైతే తీర్పు తీసుకుందో దాన్ని సన్మానించి మేము ఈరోజు మాకున్న పరిస్థితుల్లో ఎవరైతే బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, కమిట్మెంట్ ఉన్న వాళ్ళని మేము చేశాము, ఎంపిక చేశాము. ఈ పరిస్థితి వచ్చినందుకు చాలామంది కారకులు, దాంట్లో మెయిన్ అజరుద్దీన్ వల్లనే ఇంత దిగజారిపోయింది. ప్రతిసారి ఏదో కమిటీలో డిఫరెన్సెస్ ఉంటాయి, చేస్తాం, కానీ మనం పరస్పరంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ కోర్టులకు వెళ్ళే వరకు ఏమవుతుంది, వాళ్ళు సగం వింటారు, సగం వినరు. సో వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. 1 year నుంచి మాకు కమిటీస్ వస్తాము. దయచేసి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన శ్రీ మలయప్ప స్వామి వారు యోగా నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగర్ల గోష్ఠితోటి స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. సిఐడి అధికారులు పొరుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీలోనూ మీడియా సమావేశాలు పెట్టి అబాసుపాలయ్యారని తెలిపారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ సిబిఐ విచారణ కోరటం అడగటం దుర్మార్గం అన్నారు. ఇక వైసీపీ పాలనలో అవినీతి, లిక్కర్ స్కామ్ లో అవినీతి ఉండవల్లికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు. వైసీపీ అవినీతిపై సిబిఐ విచారణ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కోరలేదని ఆయన నిలదీశారు. కొన్ని లక్షల మంది యువత జీవితాలు బాగు చేసినటువంటి ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. కొన్ని వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో నైపుణ్య శిక్షణ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్ట్ ని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితి. యువత మొత్తం కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేపీఎంజీ లాంటి సంస్థలు వాళ్ల నివేదికల్లో ఈ ప్రాజెక్ట్ ని ఒక కేస్ స్టడీగా తీసుకున్నటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ రకంగా ఇంతమంది ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ దాన్ని కీర్తిస్తుంటే ఈ ముసుగువీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపైన బురద జల్లుతూ ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పనైతే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జల్లుతూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. దాదాపుగా 250 పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం మళ్లీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన అనేక విమర్శలు రావటం మొదలయ్యాయో మళ్లీ ఇంకొకసారి మీడియా ముందుకొచ్చి తాను చేసినటువంటి పనిని సమర్థించుకునే పని చేశాడు ఈయన. ఇవాళ సూటిగా ఈ ముసుగువీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా నేను. ఆయన వేసినటువంటి ఈ పిటిషన్ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం పరిశ్రమలు కుదేలైపోయాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్లాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంకు ఉందన్నారు. 6 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన 2 రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు
వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్ళు తోడుకోలేదు, పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో. ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు. వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేశాం. జనసేన పార్టీ నుంచి చేశాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేశాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేపారనే ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏది నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం? వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది? ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఒక శాటిలైట్ ఆఫీసులు నిర్మాణం చేసుకున్నారు ఎప్పుడో జూన్లో. ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితుల వలన ప్రయాణం చేయలేకపోతున్నారో ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి ఒక శాటిలైట్ ఆఫీస్ నిర్మాణం చేసుకుని సుమారు 250 నుంచి 300 మంది వారానికి 2 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేసుకునేటట్టు వాళ్ళు ఒక ఆఫీస్ నిర్మాణం చేస్తారు. సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టు తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చర్చిలో ప్రార్థనలు చేశారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చి కూడా బాగా ముదిరినట్టయిందని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తల్లి, చెల్లి తప్ప ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచు కబురు చెబుతున్నాడని నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం అంటే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక కాదని జగన్ పై ఆనందబాబు ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టులో వారికి అనుకూలమైన తీర్పు రావుతారు. ఆనందబాబు గారి కొరకే టీడీపీ నాయకులు శ్రీ నాని గారు, ఇక్కడ ఉన్న నాయకులందరితో ఈరోజు 39వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రాజమండ్రి జైల్లో నిర్బంధించి 39 రోజులు అవుతా ఉంది. ఒక జాతీయ స్థాయి నాయకుడిని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి గొప్ప వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కక్ష సాధింపు కోసం, కేవలం కక్ష సాధింపు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాడనేది ఇలా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు అన్నీ కూడా నిరాధారం. ఒక్క ఆరోపణకు కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఈ రోజుకి చూపించలేకపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మీద 16 నెలలు జైల్లో ఉన్నాడు. దాదాపు 12 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి. వాటిని మాత్రం ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా తనతో పాటుగా ఒక ముద్దాయిగా ప్రజలకు చూపించాలనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు జైలుకి పంపించి ఒక వికృత క్రీడకి తెరదీసి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చాప కింద నీరులా పాకుతూ పార్టీలలోకి చేరికలు ప్రోత్సహిస్తోంది. హుజూరాబాద్ లోని 100 మంది బీజేపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పట్టణంలోని
మరి అమరవీరుల స్థూపం దగ్గర మరి బీజేపీ పార్టీకి మరి ఈటల అనుచరులుగా మూకుమ్మడిగా జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించి సుమారు 100 మంది ముఖ్య నాయకులందరం కూడా ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఉద్యమ కాలంలో 2004 నుండి మరి గత 20 సంవత్సరాలుగా కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉద్యమంలో ఈటల రాజేందర్ గారితోని మరి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా మరి అతనితో అన్నతోని ముందుకు సాగడం జరిగింది. అయినప్పటికీ ఉద్యమంలో ఉప్పల్ రైలు రోకో లాంటి మరి ఢిల్లీని గడగడలాంటినటువంటి ఉప్పల్ రైలు రోకోలో కూడా మరి విద్యార్థులు, యువజనుల యొక్క పాత్ర చాలా కీలకమైనది. మరి ఉద్యమ కాలంలో 2004 నుంచి 2014 వరకు దశాబ్ద కాలం పాటు మరి వేలాదిగా విద్యార్థులను, యువకులను చైతన్యపరుస్తూ మరి ఉద్యమంలో మమేకం చేసినటువంటి సందర్భం మాకు తెలుసు. మరి అలాంటి సందర్భంలో పాటు మరి అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా, అలాగే 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేపట్టినటువంటి ఈటల రాజేందర్ గారు మరి విద్యార్థి యువకులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరి 1000 కోట్ల అభివృద్ధి జరిగింది. 1000 కోట్లు నేను ఈ కాన్సెప్ట్ కి తెచ్చిన చెప్పేటువంటి ఈటల రాజేందర్ గారికి మేము సూటిగా ఒక ప్రశ్న ఉంచుతా ఉన్నాం. ఈ 4 మండలాల్లో ఒక విద్యార్థి నాయకుడిని గాని, ఒక యువజన నాయకుడిని గాని మరి కాపాడినటువంటి చరిత్ర ఉందా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈ అమరవీరుల స్థూప సాక్ష్యం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ఒక్క విద్యార్థి నాయకుడిని గాని, ఏ ఒక్క యువజన నాయకుడిని గాని మరి నువ్వు కాపాడి వాళ్లకు వాళ్ళు ఎదిగే విధంగా నువ్వేమైనా ప్రయత్నం చేసినట్లయితే భాజపా ఈ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కడంటే ఒక నాయకుడిని, ఒక విద్యార్థి నాయకుడిని, ఒక యువజన నాయకుడిని కాపాడలేనటువంటి సందర్భం. 20 ఏళ్లు గడిచింది. 20 ఏళ్లు గడిచినప్పటికీ కూడా 2004లో మీతోనే మేము డిగ్రీ కాలేజీలో మీసాలు వచ్చినటువంటి సందర్భంలో మీతో కలిసి మేము పనిచేసినాం. ఇప్పటికి 2024-23 వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కాకినాడ జిల్లా నుండి 3 సభ్యులకు చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారిని ఘనంగా సత్కరించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టా శివప్రసాద్, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో చోటు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఈ యొక్క కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీరందరూ కూడా నన్ను నమస్కరిస్తున్నాను. వాస్తవంగా నాకు ఉండాలని కానీ సమయంగా లేదు. అంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సమయం ఉంది వాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయినా అధిష్టానం వరకు ఈ కష్టకాలంలో తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేక మీ ఆదరాభిమానంతో వచ్చిన ఈ యొక్క పదవిని మళ్ళీ తీసుకుంటున్నానని కూడా తెలియజేస్తున్నాను. దాని గురించి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాల్సిన సమయం ఉంది. అది కూడా త్వరలో అందరికీ తక్కువ సమయం ఉంది కాబట్టి అందరు రాలేరు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను పెట్టుకోదలుచుకోలేదు. మళ్ళీ చేయాలా, ఎక్కడ చేయాలనేది కూడా నిర్ణయించి మీకు మళ్ళీ ముందు అని తెలియజేస్తానని చెప్తూ, ఇప్పుడు వారు మాటలకు ముందు వారికి ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గం పైన వేదిక ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో వారికి మేము చిన్న సత్కారం, అంటే జిల్లా బాడీ వరకు, అంటే అందరూ మీరు ఉన్నట్టే. మరి చాలా సంతోషమైనటువంటి రోజు మా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మా ముగ్గురికి. కారణం ఏంటంటే మేము ఎందుకు అనవలసి వచ్చిందంటే బాధ్యతలు పార్టీ ఇచ్చింది, పార్టీ కాంగ్రెస్. ఈ బాధ్యతల్ని తెలుసా వహిస్తాం. అయితే దీనికి ముందుగా చెప్పేటువంటిది ఏంటంటే మొట్టమొదటి మేము గతంలో అనేకసార్లు చెప్పుకున్నాం, అల్టిమేట్ డాక్టర్ ఎంఎం పల్లవనాథ్ గారు, ఆయన తర్వాత ఎవరైనా సరే. ఆ తర్వాత కానీ 3 సంవత్సరాలుగా సుశిక్షితులుగా ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సిహెచ్ కోనరాంగారావు, అదేవిధంగా 30 సంవత్సరాలు మా సుదీర్ఘ
స్నేహితుడైనటువంటి గాంధీరాజు గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమాత్రం కూడా గర్వంగా మరి అందరితో తెలుసుకుని ఉంటుంది. ఈ తదుపరి చెప్పవలసిన మరో ముఖ్యమైన వ్యక్తి గిడుగు రుద్రరాజు గారు. ఒకప్పుడు అమలాపురం నుంచి ఎన్ఎస్యుఏ కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రజా జీవితం ప్రారంభించి ఈవేళ అత్యున్నటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ వైఎస్ శేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇలా దామోదరం సంజయ్ ఇలాంటి ఎందరో గొప్ప వ్యక్తులు నిర్వహించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్థానానికి ఆయన చేరుకున్నారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాస్తవం కావడం కూడా మరొక గర్వకారణం. ఆయన చేపట్టి 6 నెలలు పైబడినటువంటి కాలంలో నిర్మాణం చేసినటువంటి ఇండియాలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి ప్రస్తుతానికి మా ముగ్గురిని కూడా మరి కార్యవర్గంలో తీసుకున్నారు. ఇంకా 2-3 కార్యకర్తలు. భార్యపై అనుమానం కుటుంబంలో కలహాలకు దారితీసింది. దీంతో భార్యను కత్తెరతో పొడిచాడు. అనంతరం తాను పొడుచుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. చిట్యాల గ్రామానికి చెందిన మొయ్యేటి చంద్రమోహన్ కు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన చేబ్రోలు గ్రామానికి చెందిన మేరీ తోటి 7 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి బాబు పాప ఉన్నారు. కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానించి నిత్యం గొడవ పడేవాడు. ఆదివారం గొడవపడిన చంద్రమోహన్ ఇంట్లో దుస్తులు కత్తిరించడానికి ఉపయోగించే కత్తెరతోటి మేరీ పొట్ట, వీపు, ఛాతిపైన పొడిచాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు 108లో గోపాలపురం సామాజిక ఆసుపత్రి కేంద్రానికి తరలించారు. ఇక అక్కడ వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమే లేదు సార్, మాట్లాడుతున్నాం సార్. ఇది దించుతాను కొద్దిపైకి జోళ్ళు అలాగే ఉన్నాయా? అది మా కార్డు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం ప్రజలు సబితను ఇంటికి పంపించడం ఖాయం. కబ్జాలు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న ఆందోళన శ్రీరాములు యాదవ్. సిఏ ఎన్నికలకు సిద్ధమైన శివాలాల్ యాదవ్ క్రికెట్ ప్యానెల్ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నాడని వెల్లడి. సింహ వాహనంపై ఊరేగిన యోగ నరసింహస్వామి వైభవంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.